జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ శుక్రగ్రహము అంటే గ్రహాలు 9 ఉంటాయి. ఈ 9 గ్రహాలు ఛాయాగ్రహాలు 2, 11 గ్రహాల్లో ఒకటి శుక్రగ్రహం. ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట. అంటే ఏ దానికి ఆ దానికి అన్నీ కూడా ముఖ్యమైన గ్రహాలే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలకి కొన్ని పరిహారాలకి కొన్ని రకాలుగా ఆ శుభం చేసుకోవడానికి కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి. మనకి మంచి చేయాలన్నా కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ 29న మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది. ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి. అందులోనూ మనకి ఏ రాశికి శుభం ఉంటుంది, ఏ రాశికి అశుభం ఉంటుంది, ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే మానవ జీవనానికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం, ఉన్నతమైనటువంటి పరిస్థితి, ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. నైట్ లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది. కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసుల వారిగా చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఏదైతే మనకి శుక్రుడు మార్పు అనేది జరుగుతుందో, ఈ శుక్రుడు మకర రాశి నుంచి కుంభరాశికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, ఇప్పటివరకు కష్టాలు పడ్డారో ఈ మేషరాశి వాళ్ళు ఏదైతే ఎక్కడెక్కడో దేశాలు పట్టుకు తిరగటం కానివ్వండి. అంటే మేషరాశి వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు దేశాలు పట్టుకుని అంటే అప్పులు పాయేయటం, ఐపీఎల్ పెట్టడం అంటే తప్పనిసరి పరిస్థితి, కావాలని కాదు, ఏదో చేద్దామని ముందుకెళ్తారు. ఆ ముందుకెళ్ళింది కాస్త ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఇది గత సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర, దాదాపు కొంతమందికి అయితే సంవత్సరం, వాళ్ళ ఒక గ్రహస్థితిని బట్టి నడిచేటువంటి అంతర్దశ బట్టి కూడా ఈ యొక్క ప్రెడిక్షన్ ఉంటుంది కదా. దాన్ని బట్టి ఇప్పుడు అదృష్టం ఏంటంటే మేషరాశి వాళ్ళకి శుక్రుడు మారుతున్నాడు. ఈ మారడం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ఈ శుక్రుడు మారడం ద్వారా మనకి మంచి జరుగుతుందని చెప్పొచ్చు మేషరాశి వాళ్ళకి. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అనుకోనిటువంటి ఏదైతే ఎదుగుతున్న తీగ కాలికి తగిలినట్టుగా అనుకోని పరిస్థితుల్లో మీకు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ కనుక మీకు ఏదైనా అదృష్టం వచ్చేటువంటి ఆస్కారం బాగా కనిపిస్తూ ఉంది. మీ పాత ఓనర్లు కానివ్వండి, మీ పాత ఏదైతే మీరు పనిచేసి ఉన్నటువంటి ఓనర్స్ ఉంటారో, మీ పాత సారులు కానివ్వండి, మీకు ఉన్నటువంటి జమీందారులు ఎవరి దగ్గర అయితే మీరు పని చేస్తూ ఉంటారో, మీ పాత సారులు ఎవరైతే మీకు మేనేజర్లుగా ఉంటారో, మీ పై వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక కృప మీ మీద ఉండేసి అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఫోన్ చేయడమో, లేకపోతే మీకు ఒక పని కల్పించడమో, లేదా కొత్త రకమైనటువంటి మార్గం ఏదైతే బ్రతికేందుకు మార్గాలు కల్పించడమో కానీ జరుగుతుంది. ఇవైతే మీరు అందిపుచ్చుకోవాలి. ఏదైతే ఈ శుక్రుడు దశ వల్ల మీకు ఈ అవకాశాలు వస్తాయో ఈ అవకాశాలన్నీ కూడా మీరు అందిపుచ్చుకున్నట్లయితే కనుక ఈ యొక్క మేషరాశి వాళ్ళకి శుక్రగ్రహం ద్వారా కూడా మంచి జరుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే కుంభరాశిలో శుక్రుడు అంటే మేషరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కూడా ఇచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ మేర ఏ మాత్రం చిన్నపాటి అవకాశం వచ్చినా కూడా చేజార్చుకోకండి. అది అందిపుచ్చుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ప్రయోజనాలు ఉంటాయి, ఫలితాలు ఉంటాయి. అలానే ఎవరైనా సరే మేషరాశిలో వాళ్ళకి పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా పెళ్ళి జరగట్లేనటువంటి వాళ్ళు కనుక సెకండ్ మ్యారేజెస్ కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు పెళ్ళిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదే కనుక మీకు పరమడ వైపు వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో, మీరు ఉన్న వాస్తు ప్రకారంగా మీరు ఉన్నటువంటి సిటీ కావచ్చు, టౌన్ కావచ్చు, ఏదైతే ఉందో అక్కడి నుంచి మీకు ఉన్నటువంటి వెస్ట్ సైడ్
వెస్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి మ్యాచ్ మీకు కుదిరేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా పెళ్ళిళ్ళు సంబంధాలు చూస్తున్నా కూడా మీరు పరమడ వైపు నుంచి వచ్చేటువంటి మ్యాచ్ని మీరు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అదే కనుక చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే కూడా ఇంకా ఈ శుక్రుడికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. కళత్ర దోషాలు ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా తొలగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అయితే మరొకటి, ఎవరైనా సరే విదేశానికి ప్రయత్నం చేసే వాళ్ళు మేషరాశి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఈ శుక్రుడు మార్పు వల్ల గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి అదృష్టం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. అయితే మనకి ఎవరైనా ఈ ఫైనాన్షియల్గా చేసేవాళ్ళు కానీ ఎవరైనా మనకి అంటే ఈ మనీ సర్క్యులేషన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ షేర్స్ కానివ్వండి, లేకపోతే మనీ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, చిట్టీలు కానివ్వండి చేసే వాళ్ళకు కూడా ఈ శుక్రుడి వల్ల కొంతమేర లాభాలు వస్తాయని చెప్పొచ్చు. ఎవరైనా మోసపోయి ఉంటే చిట్టీలు వేసి కనుక ఇంతకుముందు డబ్బులు కనుక ఎవరైనా మోసపోయి ఉంటే కూడా ఆ మేర మీకు డబ్బులు వచ్చేదానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా మీకు మంచి అదృష్టం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ శుక్రుడు మారుతున్నాడు కాబట్టి శుక్రుడి వల్ల మేషరాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ మేర అందరూ కూడా సుఖంగా ఉండాలి. కాబట్టి మనకి పరిహారాలు చేసుకొని సుఖంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఈ యొక్క శుక్ర గ్రహం అనేది చాలా గొప్పది. కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల 360 డిగ్రీస్ ప్రతి గ్రహం మీద, అంటే 360 డిగ్రీస్ ప్రతి రాశి మీద ఉండదు. కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది. కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకైతే మాత్రము ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి, మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలాగా ఉంటుంది. కాబట్టి ఆ పరిహార నిమిత్తం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నా అక్కడ మీరు అభిషేకం చేయించుకోవడం వలన, అయితే మనకి గ్రహాలన్నింటిలో శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభ దృష్టి ఉండిద్దో ఆ శుభ దృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి. కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభ దృష్టిగా మలుచుకోవచ్చు. ఆ ఒక పరిహార నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ, మంగళవారం కానీ, ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో, కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. త్వరగా పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు. ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా, ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం ద్వారా, అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభదృష్టి అనేది, శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే ఈ ద్వాదశ రాశులన్నింటిలో కూడా శుక్రుడు గ్రహం అనేది చాలా గొప్పది. కాబట్టి ఆ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి శుభదృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు, అలానే మనలో ఎవరికైనా పెళ్లిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా, రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్ప విషయం. పెళ్లికి సంబంధించి, పిల్లలకు సంబంధించి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క హారోస్కోప్ మీద, ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు, అలానే పాపాలు, అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విముక్తి అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది. కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో కనుక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండ్ వరకు కూడాను, లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా, పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ, పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా, ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును కనుక మనము దానం ఇచ్చినట్టయితే, లేదా శుక్రగ్రహం మీద కనుక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది, ఆ శుక్రగ్రహం మీద 1 కిలో పావు జీడిపప్పు తీసుకొని కనుక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా, ఆ గ్రహం మీద సమర్పించినా, లేకపోతే నైవేద్యం పెట్టినా, లేదా అక్కడ ఏదైనా పంతులు గారు ఉంటే ఆ పంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. మీకు పిల్లలు పుట్టేదానికి కూడా, పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం కనుక ఏదైతే మనం జీడిపప్పు
దానం చేస్తామో ఈ జీడిపప్పు కానీ జీడి గుళ్ళు కానీ అలానే ఈ జీడి గింజల దానమైనా మనం చేసుకోవచ్చు. జీడి గింజలు అయితే మాత్రము 21 మినిమం తీసుకొని దానం చేయాలి. జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు 1 కిలోంబావు తగ్గకుండా బ్రాహ్మణోత్తమునికి కానీ లేదా నవగ్రహాల్లో శుక్రగ్రహానికి కానీ సమర్పించినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడికి సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడికి సంబంధించిన దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతలు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము, అలానే నాగప దోషము, అలానే పూర్వీకుల శాపము, అలానే కనుక మనకి కుజ దోషము, అలానే మనకి కలత్ర దోషం అంటారు. అలాంటి కలత్ర దోషం అంటే శుక్ర దోషం. ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు, మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి. ఇది వచ్చేసి నాగమణి, దీని పేరు నాగమణి అంటారండి. ఇలా చూడండి, ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది, ఇది నాగమణి. ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా కనుక మనకి కాలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలా 7 టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్ల దగ్గర దీన్ని కాల్ చేస్తే కనుక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రుడికి సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగం అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి. ఎక్కడైనా మీరు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు. ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలు ఉన్నా కూడా అవి దాదాపుగా 90% దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి. ఇది ఎవరికి వాళ్ళే దిష్టి తీసుకోవచ్చండి. ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా దక్షిణ వైపు భాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది కనుక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి. అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను.